చెప్పాలంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే లోకేష్ ఎప్పుడు కూడా వీటిని చాప్టర్ 3లు 2లు ఈ విధంగా చెప్పలే. సో చట్ట ప్రకారం ఎవరైతే అప్పుడు ఇబ్బందులు పెట్టారో చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తా అని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది రెడ్ బుక్ను ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమనిపిస్తోంది? సో ఇప్పుడు ముందుగా మీకు పవన్ గారు, అట్లాగే సురేంద్ర నాయుడు గారికి, పాల్గొనబోతున్న సుజాత గారికి, వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి. సార్ నమస్తే. ఇక్కడ మీరన్నట్టు లోకేష్ బాబు గారు ఏ రోజు కూడా ఎర్ర పుస్తకం గురించి దీంట్లో 1వ పేజీ ఉంది, లేకపోతే 2వ పేజీ ఉంది, 3వ పేజీ ఉందని చెప్పలే. ఎవరైతే అధికారులు, ఎవరైతే రాజకీయ నాయకులు కుమ్ముక్కయ్యి ప్రజలను ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలను హింసించారో, దాడులు చేశారో, దౌర్జన్యాలు చేశారో, అక్రమాలు చేశారో, హత్యలు చేశారో, అలాగే భూ ఆక్రమణలు చేశారో వాళ్ళందరి పేర్లు దీంట్లో పొందుపరుస్తున్నానని చెప్పాడు, పొందుపరిచాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దాన్ని ఒక్కోటి అంశాల ప్రాతిపదికగా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఇందాక మీరు ప్రారంభంలో చెప్పారు, పారిపోయిన వాళ్ళు ఎవరు, ఉండవాళ్ళు ఎవరు, జరుగుతున్న వాళ్ళు ఎవరు. సహజంగానే అధికార మార్పిడి జరిగిన తర్వాత 164 స్థానాలు వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే లోకేష్ బాబు గారు కావచ్చు, సభలు సమావేశాల్లోనూ లేకపోతే వాళ్ళు పాల్గొన్న సందర్భంలో ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబోతున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీకు మేము అండగా ఉంటామని చెప్పని ప్రజలకు హామీ ఇచ్చిన సందర్భంగా ఈ యొక్క అంటే ఈరోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో చాలామంది కూడా అధికార మార్పిడి జరిగిన తర్వాత 2 నెలలు కిమ్మనకుండా కూర్చున్నారండి. 2 నెలలు ఎక్కడ బయటకు వస్తే వీళ్ళు ఏం చేస్తారో అన్న భయం కొద్దీ కూర్చున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా తెలివిగానే ప్రవర్తించారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను కూడా కొంచెం విమర్శించిన వాళ్ళు నేను కూడా ఒకటి. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కలుగులో దాక్కున్నారు, ఎలా బయటకు తీసుకురావాలో మనకు తెలుసు. ఈలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, రహదారుల పరిస్థితి ఏంటి, పెట్టుబడుల పరిస్థితి ఏంటి, నీటిపారుదల రంగాలకు సంబంధించినటువంటి పురోగతి గురించి మనం ఏం ఆలోచించాలి, కేంద్రానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేమి తెచ్చుకోవాలి, ఈ యొక్క దీని గురించే దృష్టి పెట్టి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత అధికారులను మార్చే కార్యక్రమం, దాంట్లో కొంతమంది అధికారులు సహకరించడం వైనం, ఇవన్నీ చూసుకుంటూ దీంతో తనమలకైపోయి ఉన్నారు వాళ్ళు. ఈ సందర్భంగా ఇంకేముందలే, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు ఏమీ చేయలేదు, మర్చిపోయారు వాళ్ళు. 1995 చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు 2014 నుంచి 2019లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తున్నారు వాళ్ళకి. కాబట్టి ఏం చేయడు, చట్టపరం తన పని తాను అంటున్నాడు కాబట్టి మన జోలికి రాడని చెప్పి ఒక్కోళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ వెర్రవీగి వాళ్ళు మాట్లాడాల్సిన విధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. సరే, సమయం చూసుకున్నారు, సందర్భం చూసుకున్నారు, నాబోటాడు మాట్లాడేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కడం ప్రారంభించారు. ఆ నొక్కుడికి ఏమైందయ్యా అంటే ముందుగా నందిగం సురేష్, తర్వాత బోరుగడ్డ అనిల్, ఆ తర్వాత వర్రా రవీందర్ రెడ్డి. కార్యక్రమం చూసిన తర్వాత వీళ్ళు కాళ్ళు చేయి అట్లా ఏం చేయాలో పాలుపోవట్లా. అంటే మనం అనుకున్నది వేరు, జరుగుతుంది వేరు. మన ఊరిని వదిలిపెట్టే ప్రశ్న అయితే లేదు. కాబట్టి ఒక్కోళ్ళు జారుకుంటున్నారు, కొంతమంది క్షమాభిక్ష కోరుతున్నారు, కొంతమంది ఏమో దండాలు దశకాలు పెడుతున్నారు, కొంతమంది రాజకీయాలు వదిలేస్తామని చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు పోయి హడావిడి చేశారు, ఇక్కడ రావట్లా. ఇది రావడం మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కనపట్లేదు, గమనించండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మొత్తంలో ఉన్న కలుగులో ఉన్న ఎలికలను బయటికి రావాలంటే నీళ్ళన్నా పోయాలి, పొగన్నా పెట్టాలా. వీళ్ళు ఆ పని చేశారు. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చినాయి. వచ్చినట్టు లోనైట్ మొదలు పెడుతున్నారు. అంటే ఆ క్రమంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు, మనం అనుమానపడాల్సిన అవసరం కూడా లేదు. దాంతోపాటు రాష్ట్ర అవసరాలేంటి, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా ముందు దానికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి సమయం ఉంది, 60 నెలలు సమయం ఉంది. సార్, ఇంకోటి ఇక్కడ మీరు చూస్తే కూడా ఎక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కావచ్చు, అప్పటి పార్టీ నేతలపైన ఏదో చేస్తూ ఉన్నారనే హడావిడి కావచ్చు, అంటే ఏం కనపడట్లే. అందరూ ప్రజలే తిడుతూ ఉన్నారు. అంటే తిట్టడం అంటే ఏంటి, మీరు ఇంకెప్పుడు చేస్తారని. దీని ద్వారా పెట్టుబడిదారులకు కావచ్చు, వీళ్ళకి ఎట్లాంటి ఏం ఇబ్బంది లేదు. అంటే చట్టం తన పంతా అని చేసుకుపోతుంది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు లేదు అనేది క్లియర్గా అనిపిస్తుంది. మీరు అన్న విషయానికి వస్తే ప్రజలు బాధపడ్డారు, శ్రేణులు బాధపడ్డారు, నాబోటాళ్ళు కూడా బాధపడ్డారు. అందుట్లో అనుమానం లేదు. ఏంటి, వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళ ముందు వీళ్ళు చేసిన అరాచకాలు ఇన్ని కనపడుతున్నాయి కదా, వీళ్ళని ఎట్లా తిరగనిస్తున్నారు, అసలు బజార్కి వచ్చి వాళ్ళు మాట్లాడటం ఏంటి, అవకాశం ఎందుకు ఇస్తున్నారు అని చెప్పని నేను కూడా ఒక ఇంత బాధపడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నేను ఒకడిని కాబట్టి. ఇప్పటికీ వీళ్ళు అధికారంలోకి వచ్చి 170వ రోజు ఈరోజు మీరు గమనించుకోవాల్సిన అంశం. ఈరోజు అధికారంలోకి వచ్చి 170వ రోజు.
ఈ 170 రోజుల్లో కనుక మనం చూసుకుంటా ఉంటే రోజుకి నేను మళ్ళీ